ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ఉద్యోగులకు, పెన్షన్దారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతుందా అంటే వివిధ శాఖల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను డాటా బేస్ అడ్మినిస్ట్రేటివ్ తొలగింపులకు రంగం సిద్ధం చేసిందా? ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లింపులకు నగదు కొరత ఉందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కాస్ట్ కటింగ్ పేరుతో చిరు ఉద్యోగులపైన వేటు వేస్తున్నారు. ఏజెన్సీల ద్వారా కార్మిక తదితర శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల తొలగింపు జరుగుతున్నట్లు సమాచారం. ఆయా శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన పిలుపునిచ్చినట్లు తెలిసింది. సగం మంది అవుట్ అంటే రాష్ట్రంలో కొత్తగా 50,000 కొలువుల భర్తీకి ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ఫైళ్లు కలుపుతున్నట్లు తెలిసింది. జీతభత్యాలు చెల్లింపులో నగదు కొరతను నివారించేందుకు వీలైనంత మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక 60 ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించి వారిలో సగం మందిని తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. పీఆర్సీ నివేదిక ప్రకారం ఆయా ప్రభుత్వ శాఖలో 1,20,367 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ పథకాలు అమలు నిర్వహిస్తున్నట్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మెడపైన రేవంత్ సర్కార్ అయితే కక్షగట్టి తీసేస్తుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు ఎందుకు తీసేస్తున్నారనే సమాచారం కూడా ఇవ్వకుండా తొలగిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి లిస్టులో సిద్ధం అంటే కమర్షియల్ ట్యాక్స్ శాఖలో 75 మందిని తొలగించడానికి లిస్ట్ అయితే సిద్ధం చేసినట్టు తెలిసింది. ఉద్యోగులు తొలగించాలి, తమ కుటుంబాలను బజారుకు ఈడ్చవద్దని వేడుకుంటూ శుక్రవారం ఈ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉన్నతాధికారులు కలిసి వినతి పత్రం అయితే సమర్పించడం జరిగింది. రవాణా శాఖలో మొదటి విడత కింద 62 మంది తొలగించడానికి లిస్టు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. కార్మిక శాఖలో ఇప్పటికే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తొలగింపులకు మొదలైందని, కాంట్రాక్టు గడువు ముగిసిన ఉద్యోగులు కాలపరిమితి తిరిగి రెన్యువల్ చేయకుండా ఇంటికే పంపిస్తున్నట్టు తెలిసింది. తాజాగా మరో 50 మంది ఉద్యోగులు తొలగించేందుకు నివేదిక రూపొందించినట్లు కూడా సమాచారం. సో మొత్తానికి రాష్ట్రంలో ఇక కొత్త విధానం, కొత్త పంత. ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలు కావాలి, నిరుద్యోగులకు. దాంతోపాటు ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న వారి తీసేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవడంతో కాస్త ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమాదమే పడ్డట్టు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కొత్త వారికి ఎదురు చూసిన వారికి భర్తీల కోసం ఖాళీలు ఏర్పడతాయని. సో మొత్తం మీద అయితే ఎవరి వర్షన్ అయితే వారిదైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. లేటెస్ట్గా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లు